వనభోజనాల్లో స్పెషల్ కంద బచ్చల కూర. ముందుగా 3-4 కిలోల కందదుంప తీసుకుని పైనున్న తొక్కలు మొత్తం తీసి గుమ్మడికాయ ముక్కల సైజులో ఈ కంద ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ముక్కలు 2-3 సార్లు కడిగి తగినన్ని వాటర్ పోసి ఉడికించుకోవాలి. ఈ కంద ఉడికించేటప్పుడు ఒక గుప్పెడు బియ్యం గింజలు వేసుకున్నారు. అలా వేస్తే కంద బాగా ఉడుకుతుందంట. ముక్కలు ఇంకా ఉడికిపోయాయి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఈ వాటర్ మొత్తం వాష్ చేయాలి. ముందుగా ఒక పెద్ద గిన్నె పెట్టి తగినంత ఆయిల్ పోసి కొన్ని మెంతి గింజలు, ఆవాలు, మినప్పప్పు, కొంచెం జీలకర్ర. ఈ కర్రీ కూడా మా సిస్టర్ వాళ్ళే చేస్తున్నారు. 2 ముక్కలుగా కట్ చేసుకున్న ఎండుమిరపకాయలు, ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రేకలు, మధ్య మధ్యలో పెద్ద గరిటె ఉంది దాంతో కదుపుకోవాలి. బాగా చీల్చి పెట్టుకున్న కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుని కదుపుకోవాలి. కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తగినంత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు, తగినంత కారం వేసుకోవాలి. కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి కడిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి 2-3 సార్లు కడిగి పెట్టుకున్న బచ్చల కూర వేసుకోవాలి. 10 కట్ల బచ్చల కూర, 4 కిలోల వరకు కంద ఉంటుంది. ఈ ఆకుకూర మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. పులుసు కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది, కొంచెం ఉప్పు వేసుకుందాం. కారం కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి 10 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న కంద ముక్కలన్నీ వేసుకుని బాగా కదుపుకోవాలి. ఇలా కొంచెం వాటర్ పోసి ఉడికించుకోవాలి. ముందుగా ఒక 1/4 కిలో చింతపండు నానబెట్టి రసం తీసుకుని అది కూడా పోసుకోవాలి. చింతపండు రసం కూడా వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా కదుపుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. కార్తీక మాసంలో కంద బచ్చల కూర తినాలి అంటారు. అది ఎందుకో కారణం ఏమిటో నాకు తెలీదు. ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. 5 నిమిషాల తర్వాత మా నలభీముడు తిప్పుతున్నాడు చూడండి. అదేనండి మా చిన్న తమ్ముడు. ఈ రోజుల్లో ఆడ మగ తేడా లేదు. ప్రతి ఒక్కళ్ళు వంట నేర్చుకోవాలి. లేడీస్ కూడా జాబులు చేస్తున్నారు కాబట్టి చిన్న చిన్న పనుల్లో హెల్ప్ చేసి మీరు కూడా ఇంటి పనుల్లో సాయం చేయండి ప్లీజ్. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఒకసారి ఉప్పు మొత్తం బాగా కలిసేలాగా పెద్ద అలుగుతో ఒకసారి బాగా కదుపుకోవాలి. అలుగు లేదా ఓస్తో బాగా కదుపుకోవాలి. కర్రీకి ఎంతైతే సరిపడుతుందో అంత తగినంత గరం మసాలా పౌడర్ వేసుకుని ఒకసారి మొత్తం కదుపుకోవాలి. కంద ముక్కలు ఆల్రెడీ ఉడికాయి కాబట్టి ఎక్కువ కదుపుకోకూడదు. ముక్కలు మొత్తం పేస్ట్లా అయిపోతాయి. 5 నిమిషాలు ఇలా సన్నని మంట మీద ఉడికిన తర్వాత ఇప్పుడు దించేసుకోవాలి పక్కకి. ముందుగా కట్ చేసి కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాం. కంద బచ్చల కూర సూపర్ ఉంది. నచ్చిందా? ట్రై చేస్తారా? తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.